హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మార్గశిర మాసం వచ్చింది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఆడవారు గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము. అయితే కొందరు గురువార లక్ష్మీ పూజ చేసుకుంటారు, కొందరు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంటారు. మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత, సిరి సంపదలు కలుగుట, ఆయురారోగ్యాలు కలుగుట జరుగుతాయి. అయితే మార్గశిర మాసంలో చేసుకునే లక్ష్మీ పూజ వలన సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుట అనేది మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా జరుగుతాయి. అందుకే మార్గశిర లక్ష్మీ పూజ అనేది అంత ప్రత్యేకము. అయితే ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రతం చేసుకోలేని వారు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలా చేసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం సంవత్సరంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాము, అదే మాదిరిగా మార్గశిర లక్ష్మీవార పూజ కూడా చేసుకుంటాము. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తూ పూజ చేసుకోగలిగితేనే ఫలితం లభిస్తుంది. మార్గశిర లక్ష్మీవార పూజ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ పూజని గురువారం రోజున చేసుకుంటాము. అంటే బుధవారం రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకొని సర్దుకొని పూజ కోసం రెడీగా ఉండాలి. గురువారం ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి ఇంటి ముందు నిండుగా ముగ్గులు పెట్టుకొని గడపలకి పసుపు బుదించి కుంకుమతో అలంకరించుకోవాలి, అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి. అయితే గురువారం రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూలు కానీ కుంకుడుకాయ కానీ వాడకుండా నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలానే ఈ పూజని ఉదయాన్నే చేసుకోవాలి. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో ఈశాన్యం భాగాన ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పూర్వమైతే ఇల్లంతా కూడా పేడతో అలికి లక్ష్మీవారి పూజ చేసుకునేవారట. చక్కగా పూజకి ఏర్పాటు చేసుకునే ముందు ఆవు పంచకంతో ఇల్లంతా శుద్ధి చేసుకోండి. ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. అయితే గురువారం ఉదయాన్నే ఈ పూజ చేసుకోవాలి. గురువారం ఉదయం మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని తూడ్చి బొట్లు పెట్టకూడదు. అందుకే బుధవారం రోజే ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత చక్కగా చిత్రపటాన్ని తూడ్చి గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోండి. అలాగే అమ్మవారి చిత్రపటానికి చక్కగా మీ వీలున్నంతలో అలంకరించుకోవాలి. నేనైతే ఇక్కడ తామరగింజ మాలతో అలాగే ఒక హారంతో అలంకరించాను, పువ్వులతో అలంకరిస్తున్నాను. అలాగే మనం పూజ చేసుకునేంతసేపు కూడా ఆ అమ్మవారు మన ఎదుట ఉన్నారు అనే భావనతో పూజ చేసుకోవాలి అనేసి నేను అమ్మవారిని చక్కగా జాకెట్ ముక్కతో అలంకరించి పెట్టాను. ఇలా జాకెట్ ముక్కతో అలంకరించి పెట్టుకోవాలి అనేది నియమం అయితే కాదండి, మన తృప్తి కోసం చేసుకుంటే చేసుకోవచ్చు. అలాగే కలశం ఏర్పాటు చేసుకొని వ్రతంలాగా చేసుకోవాలి అనుకునేవారు కూడా కలశం ఏర్పాటు చేసుకొని కూడా ఇలా జాకెట్ ముక్కతో అలంకరించుకోవచ్చు. అలాగే పూజలో నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా ప్రతిదీ కూడా అలా నిండుగా ఉండేటట్లుగా ఆ అమ్మవారు చూసుకుంటుంది. మార్గశిర లక్ష్మీవారి పూజని ఉదయాన్నే చేసుకోవాలి. మనం ఎటువంటి పూజ చేసుకోవాలన్నా వ్రతం చేసుకోవాలన్నా సరే కటిక ఉపవాసం ఉండలేము అనుకునేప్పుడు పాలు పండ్లు తీసుకుంటూ అలా పూజ చేసుకుంటాము. కానీ మార్గశిర లక్ష్మీవారి పూజని మాత్రం ఎటువంటి ఆహారం అనేది తీసుకోకుండా చేసుకోవాలి. అంటే పాలు పండ్లు కూడా తీసుకోకూడదు. కటిక ఉపవాసంతో చేసుకోవాలి. అయితే పూజ తర్వాత తినవచ్చు. అలాగే పూజాపీఠం మీద చక్కగా ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ పువ్వు వేసి ఈశాన్యం ప్లేస్లో పెట్టుకోవాలి. రాగి చెంబుకు కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. ఈశాన్యం బాగాన రాగి చెంబు పెట్టుకోవడం వలన ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. అందుకే పూజాపీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడే కాకుండా మనం పూజా మందిరంలో కూడా ప్రతిరోజు ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా నీటిని మార్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒకవేళ లక్ష్మీదేవి విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటానికే పూజ చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవారి పూజ చేసుకోవాలి అనుకుంటే కొన్ని నియమాలు మాత్రం నిష్టగా నియమంగా చేసుకోవాలి. అంటే ఉదయం కటిక ఉపవాసం ఉండి ఎలాగైతే చేసుకోవాలో అలాగే తలలో దువ్వెన పెట్టకూడదు, నూనె రాయకూడదు. ఈ నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. మనం ఉదయాన్నే తలస్నానం చేసినప్పుడు కూడా షాంపూలు పెట్టకూడదు. అలాగే నూనె రాయటం, తల దువ్వటం, ఏదైనా తినడం లాంటివి చేస్తే మాత్రం పూజా ఫలితం అస్సలు లభించదు. అయితే మార్గశిర మాసంలో లక్ష్మీవారి పూజని మనం నిష్టగా నియమంగా చేసుకోవాలి అనుకుంటే 5 గురువారాలు వ్రతంలాగా చేసుకోవచ్చు. 5 గురువారాలు తప్పకుండా చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అయితే ఎప్పుడూ కూడా మనకి మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తాయి. ఎప్పుడో ఒకసారి 5 గురువారాలు వస్తాయి. అలా 4 గురువారాలు వచ్చినా సరే మనం 5వ గురువారం పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి.
ఈసారి మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. 5వ వారము పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి. ఒకవేళ ఆడవారి అడ్డంకుల వలన ఏదైనా ఒక గురువారం చేయలేకపోతే పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవచ్చు. ఒకవేళ 5 గురువారాలు చేసుకోవాలి అనుకొని మధ్యలో 2 గురువారాలు మిస్ అయినట్లయితే పుష్యమాసంలో 2 గురువారాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ప్రత్యేకంగా పూజ చేసుకోలేము అనుకునేవారు చక్కగా గురువారం రోజున మనం శుక్రవారం రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. కానీ గురువార నియమాలు పాటించండి. అలా పాటించి లక్ష్మీ పూజ చేసుకున్నా సరే అంతటి ఫలితం లభిస్తుంది. మనం మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు 5 వారాలు చేసుకోవాలి అనుకుంటే పూజ ఒకే విధంగా చేసుకున్నా సరే నైవేద్యంలో మార్పులు ఉంటాయి. ఇంకా అమ్మవారిని అలంకరించడం అనేది మన ఇష్టపూర్వకంగా మన తృప్తి కోసం చేస్తాము. అలాగే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుంది. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటే చక్కగా అటు ఇటు ఏనుగులు పెట్టుకోండి. ఒకవేళ ఏనుగు విగ్రహాలు లేకపోతే 2 పసుపు కొమ్ములు తీసుకొని బొట్టు పెట్టి అటొక పసుపు కొమ్ము ఇటొక పసుపు కొమ్ము పెట్టండి. మార్గశిర లక్ష్మీ వార వ్రతం చేసుకున్నా లేదా పూజ చేసుకున్నా నియమ నిష్టలతో చేసుకొని అలాగే వ్రతకథను చదువుకుంటే చాలా మంచిది. అలాగే మార్గశిర గురువారాల్లో మనం పూజ చేసుకున్న తర్వాత ఒక్కరికైనా ఆ వ్రతకథను చెప్పాలి. అలా చెప్తే చాలా మంచిది. అలాగే వ్రత ఫలితం లభిస్తుంది. మనం వ్రతంలాగా చేసుకోలేము, నార్మల్ పూజలాగే చేసుకోగలము అనుకుంటే దేవుడి మందిరంలోని లక్ష్మీ పూజ చేసుకొని చక్కగా 5 వారాల్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. ఆ నైవేద్యాన్ని సమర్పించాలి అనుకున్నా అలా సమర్పించవచ్చు. లేదా నైవేద్యం కూడా ఆ వారానికి సంబంధించింది చేయలేము అనుకుంటే పాలు బెల్లం కానీ లేదా పరమాన్నం కానీ చేసి అమ్మవారికి సమర్పించి నార్మల్ పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ పెట్టుకోవాలి. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. లేదా గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ గణపతి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా చదవలేము అనుకునేవారు ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ గణపతి పూజ చేసుకోండి. గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. అలాగే మార్గశిర గురువారాల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనె అస్సలు ముట్టుకోకుండా ఆవు నెయ్యితో మాత్రమే చేస్తే చాలా మంచిది. అలాగే లక్ష్మీ పూజలో మనం ప్రత్యేకంగా కామాక్షి దీపారాధన చేస్తాము. అందుకే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ పూజ రోజు కామాక్షి దీపారాధన చేస్తే చాలా మంచిది. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. మనం లక్ష్మీదేవిని పూజించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం వలన సిరి సంపదలకు లోటు ఉండదు అని నమ్ముతాము. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సరే దీపావళి లక్ష్మీ పూజ చేసుకున్నా సరే మనం మెట్టిన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరి సంపదలు ఉంటాయి. కానీ మార్గశిర లక్ష్మీవార పూజ చాలా ప్రత్యేకమైనది. మనం చేసే మార్గశిర లక్ష్మీవార పూజల వలన మనం మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు తెలిసినా సరే సహాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజలు చేయండి. మీరు నియమ నిష్టలతో లక్ష్మీవార పూజ చేయటం వలన పుట్టినింట్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఒకవేళ 5 వారాలు అలా చేసుకోలేము అనుకునేవారు కనీసం 3 వారాలైనా చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ 3 వారాలు కూడా చేసుకోలేము అనుకుంటే మార్గశిర మాసంలో ఒక్క రోజైనా సరే నియమ నిష్టలతో లక్ష్మీ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. వీలుంటే లక్ష్మీదేవి కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు లేదా ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయి. ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క ఉపచారాన్ని సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే లక్ష్మీవార పూజలో తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రము, మణిదీప వర్ణన ఇవన్నీ చదువుకుంటూ చక్కగా పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ అష్టోత్తరాలు చదువుకుంటూ కాయిన్స్తో పూజ చేసుకుంటున్నాను. మంగళకరమైన వస్తువులు ఏవైనా సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు అలా మంగళకరమైన వస్తువులన్నిటితో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అవేమీ అందుబాటులో లేకపోతే కుంకుమతో కానీ అక్షింతలతో కానీ చేసుకోవచ్చు. అలాగే తాజా పువ్వులతో కూడా అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అవి కూడా అందుబాటులో లేకపోతే చక్కగా దేవుడి ముందు కూర్చొని అవన్నీ చదువుకోండి. మన మనసుకు నచ్చినవి సమర్పిస్తున్నట్లుగా మనసులో తలుచుకోండి. పూజకు కావాల్సింది భక్తే కానీ ఆడంబరాలు కాదు.
అందుకే మన వీలుని బట్టి ఎలా చేసినా సరే తృప్తిగా భక్తిగా చేయాలి. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని చదువుకుంటూ పూజలు చేసుకోవచ్చు. అలాగే మనం లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అప్పుడే మనకి పూజా ఫలితం లభిస్తుంది. మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నా లేదా పెట్టుకోకపోయినా సరే మనసులో తలుచుకుంటూ గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఇక పూజ తర్వాత నియమాలకు వస్తే ఆ రోజంతా కూడా చిన్నపిల్లల్ని కొట్టడం, ఆడపిల్లల్ని కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఆడవారు గట్టిగా మాట్లాడడం, ఇంట్లో గొడవ పడడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఆ రోజున తలగడలు ఒళ్ళో పెట్టుకొని కూర్చోవడం అస్సలు చేయకూడదు. ఆ రోజంతా కూడా తలకి నూనె పెట్టకూడదు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథలో ఉంటుంది, ఆడపిల్లని చీపురుతో కొట్టడం వలన ఆమెకి వ్రత ఫలితం దక్కదు. అందుకే ఆ రోజున మనం వ్రతంలాగా చేసుకున్నా, నార్మల్గా లక్ష్మీ పూజ చేసుకున్నా సరే ఆ రోజున పిల్లల్ని చీపురుతో కొట్టడం కానీ అసలు కొట్టడం కానీ చేయకూడదు. ఆ ఒక్కరోజే కాదండి, చీపురుతో ఎప్పుడూ కూడా పిల్లల్ని కొట్టకూడదు. చీపురుని ఎప్పుడూ కూడా తిరగేసి పట్టుకోకూడదు. ఇటువంటి పనులన్నీ కూడా లక్ష్మీదేవికి అస్సలు నచ్చని పనులు. మనం ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీ పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినకూడదు. అలాగే ఆ రోజున సరిగా ఉడికి ఉడకని కూరలు కూడా తినకూడదు అని చెప్తారు. ఆ రోజున ఆడవారు తొలి సంధ్య మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైన మాసము. మనం లక్ష్మీ వారాల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం చాలా తేలిక. ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారో, సువాసనాభరితంగా ఉంటుందో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఎవరి ఇంట్లో అయితే మగవారు ఆడవారిని మర్యాదగా చూసుకుంటారో, వారి మధ్య తరచూ ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయో అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. మనం మనసులో కల్మషం పెట్టుకొని ఎంత గొప్పగా పూజ చేసినా సరే ఫలితం లభించదు. మనసులో కల్మషం లేకుండా నిత్య దీపారాధన చేసుకున్నా సరే ఫలితం మాత్రం లభిస్తుంది. అలాగే మనం ఈ పూజని ఉదయాన్నే చేసుకోవాలి. గురువారం దీపారాధన కొండెక్కిన తర్వాత మనం సర్దేసుకోవచ్చు. ఒకవేళ శుక్రవారం కూడా ఇలా పీఠం దగ్గర పూజ చేసుకోవచ్చు అనుకుంటే ఉంచేసుకోవచ్చు. ఇలా శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. అయితే 5 గురువారాలు చేసుకోవాలి అనుకుంటే ప్రతి వారం కూడా జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. చివరి వారం 5వ వారం అమ్మవారికి చీర పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. ఒకవేళ అలా కూడా చేయలేము అనుకునేవారు ఎటువంటి చీర జాకెట్ ముక్క లేకపోయినా సరే తాంబూలం అయితే సమర్పించవచ్చు. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి అలాగే గాజులు కూడా పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. ప్రతి వారం కూడా నార్మల్గా తాంబూలం సమర్పించి చివరి వారం చీరతో కానీ 2 జాకెట్ ముక్కలు కానీ పెట్టుకొని తాంబూలం సమర్పించండి. తాంబూలం సమర్పించి కొన్ని అక్షింతలు చేతిలో ఉంచుకొని వ్రతకథ చదువుకోవాలి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినాలి. కథ పూర్తయ్యాక కొన్ని అక్షింతలు అమ్మవారికి సమర్పించి కొన్ని అక్షింతలు మన శిరస్సు మీద వేసుకోవాలి. అలాగే ఆ అమ్మవారికి పంచగవ్య దీపారాధన అంటే ఎంతో ప్రీతికరము. ఇంట్లో పంచగవ్య దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకే ఆవు నెయ్యితో పంచగవ్య దీపారాధన చేయండి. దీపారాధన చేసి దీపానికి చక్కగా కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే అమ్మవారికి సువాసనాభరితంగా ఉండడం అంటే ఎంతో ప్రీతికరము. అందుకే తప్పకుండా ఆ రోజున ధూపం వేయాలి. సాంబ్రాణి ధూపం అంటే ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరము. అందుకే పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే తప్పకుండా ఆ రోజున పూజ చేసుకున్నాక ధూపం వేయండి. ఆ తర్వాత అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించాలి. మొదటి వారం కాబట్టి పులగం నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి వారం కూడా పూజ ఈ విధంగానే చేసుకొని నైవేద్యంగా 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారము చిత్రాన్నము గారెలు, 5వ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలు నివేదించాలి. 5వ వారం సంపూర్ణంగా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. అలాగే భోజనం కూడా వడ్డిస్తే చాలా మంచిది. నైవేద్యం సమర్పించి అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ పూజని మనం 5 వారాలు చేసుకుంటాము. ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి అనుకుంటాము. ఉద్యాపన చెప్పి పంపించము. అలాగే పూజ అనంతరం పీట మీద బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు ఒకరోజు పరమాన్నం చేసుకొని ఇంట్లో అందరూ స్వీకరించాలి. అలాగే మనం కలశంలాగా రాగి చెంబు ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ రాగి చెంబులో నీటిని పువ్వుతో ఇల్లంతా కూడా ఒకసారి చల్లి మిగతా నీటిని ఎవరూ తొక్కకుండా ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. లేదంటే తులసి కోటలో పోయొచ్చు. ఆ నీటిని ఇంట్లో అంతా చల్లటం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉంటుంది.
అలాగే పీట మీద పెట్టుకున్న పసుపు కుంకుమ యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. దేవుడి మందిరం శుద్ధి చేసే రోజు పసుపు కుంకుమ తీసి మనం వాడకానికి ఎంతైతే ఉపయోగపడుతుందో అంత ఉంచుకొని మిగతాది పారే నీటిలో కలపవచ్చు. అంటే మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్న పసుపుని గడపలు పుదించడానికి, పూజాపీఠం పుదించడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే కుంకుమ కూడా మనం ధరించడానికి, గడపలకి అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు. పూజాపీఠం కూడా అలంకరించవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించిన తాంబూలంని మనం ఎవరైతే పూజ చేసుకుంటామో వారు ఉపయోగించుకోవచ్చు. చీరని ఎవరైతే పూజ చేసుకుంటారో వారు కట్టుకోవచ్చు. అలాగే జాకెట్ ముక్కలు పెట్టుకుంటే జాకెట్ ముక్కలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా నిష్ట నియమాలతో మార్గశిర గురువారాల్లో పూజ చేసుకోవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలకు లోటు ఉండదు. చూశారు కదండి మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.